చేద్దాం అనుకుంటే దాంట్లో మరికొన్ని ప్రశ్నలు వచ్చి అవినాష్ రెడ్డిని విరికించే విధంగా ఉన్నాయి. ఇక సునీత గారు అయితే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇస్తున్నారు. ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే, హంతకులు అధికారంలో ఉంటే న్యాయం జరగదు ఏం చెప్పారు, ఎవరిని ఉద్దేశించి చెప్పారు. అవినాష్ రెడ్డిని నిందితుడని సిబిఐ చెప్పినా జగన్ రక్షణ కల్పించాలనేసి కూడా అది రాజకీయ ఆపేక్ష లేదా, అవినాష్ రెడ్డి ఓడిపోవాలనేదే నా లక్ష్యం అంటూ కూడా చెప్తున్నారు. మరి జగన్ రక్షణ కల్పిస్తున్నారు, అవినాష్ రెడ్డిని ఓడించడమే నా లక్ష్యం అనేసి కూడా చెప్తున్నారు. అయితే హైదరాబాద్లో మీడియాతో కూడా మాట్లాడుతూ, హంతకులు అధికారంలో ఉంటే సామాన్యులకు న్యాయం జరగదని తాము 5 ఏళ్లుగా పోరాటం చేస్తున్నప్పుడు కూడా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత పేర్కొన్నారు. 5 ఏళ్ళ పైన అయిందిలే కానీ. అయితే అవినాష్ రెడ్డి నిందితుడిని సిబిఐ చెప్పిన అవినాష్ రెడ్డి నిందితుడని సిబిఐ చెప్పిన అసెంబ్లీలో జగన్ క్లీన్ చిట్ ఇవ్వడమే కాకుండా కర్నూలులో సిబిఐని అడ్డుకోవడం ద్వారా కూడా అవినాష్ రెడ్డికి రక్షణ కల్పించడంలో ఆంతర్యం ఏమిటనేసి కూడా ప్రశ్నించారు. ఇది కూడా మరి ఇవన్నీ చెప్పినవే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. 5 ఏళ్ళు అయిపోయింది. ఆమె అయితే తన తండ్రి హత్యకు సంబంధించి కూడా చేస్తుంది. అవినాష్ రెడ్డిని కూడా ఇక్కడ సిబిఐలు చెప్పేశారు ఆయన నిందితుడని. కానీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం క్లీన్ చిట్ ఇవ్వడమే కాకుండా సిబిఐని ఇక్కడ అడ్డుకోవడం ద్వారా కూడా అవినాష్ రెడ్డికి రక్షణ కల్పించడంలో ఆంతర్యం ఏంటి, ఎందుకు రక్షణ కల్పిస్తున్నావు, తప్పు చేసిన వాళ్ళని ఎందుకు కాపాడుతున్నావు అనేసి కూడా జగన్మోహన్ రెడ్డిని అయితే ఆమె ప్రశ్నిస్తుంది. అయితే వివేకాన్ని చంపిన 5 ఏళ్ళు అయినా కేసు తేలకపోవడం ఇలా ఎవరికి జరగకూడదని, హత్య చేసిన వాళ్ళతో పాటు చేయించిన వాళ్ళు కూడా బయటకు రావాలని తాను హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళందరూ కూడా బయటకు రావాలి, అంతే శిక్ష పడాలి, వాళ్ళు వెలుగులోకి వచ్చి వాళ్ళకి శిక్ష పడాలని కూడా ఆమె కోరుకుంటుంది. తనకు రాజకీయ ఆపేక్ష లేదని, అవినాష్ రెడ్డి ఓడిపోవాలనే తన లక్ష్యం అనేసి కూడా ఆమె చెప్తున్నారు. న్యాయం కోసం ఏ పార్టీతోనైనా సరే కలుస్తానని స్పష్టం చేశారు. నాకు రాజకీయంగా నాకేం సీట్లు గీట్లు అవసరం లేదు, న్యాయం కోసం ఏ పార్టీతోనైనా నేను కలుస్తాను. వివేక హత్యకు 2వ పెళ్లి బెంగళూరులో వివాదం కారణం కాదని సిబిఐ ఇప్పటికే స్పష్టం చేసిందనే విషయం కూడా ఆమె చెప్పుకొచ్చారు. జస్టిస్ ఫర్ వివేక అంటూ కూడా ఆ పేరిట హైదరాబాద్లో శనివారం మీడియా సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా వివేక హత్య రాజకీయ కుట్ర పేరిట 53 పేజీలు ముద్రించినటువంటి పుస్తకాన్ని కూడా ప్రజెంటేషన్ రూపంలో కూడా ప్రదర్శిస్తూ పలు అంశాలు కూడా మాట్లాడారు. ఇది మామూలు విషయం కాదు. అయితే కుటుంబంతో ఉండాలనే వైసీపీలోకి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానం తర్వాత కూడా పులివెందుల టికెట్ కోసం వైఎస్ భాస్కర్ రెడ్డి పేరు వచ్చినప్పుడు వివేకానందరెడ్డి అభ్యంతరం చెప్పారు. విజయమ్మ లేదా షర్మిల ఇవ్వాలని కోరారు. తర్వాత విజయమ్మకు ఏకగ్రీవం టికెట్ కేటాయించారు. కొద్ది రోజులకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకకు మంత్రి పదవి ఇస్తున్నారనేసి కూడా జగన్ రాజీనామా చేశారు. వివేకకు మంత్రి పదవి ఇస్తున్నారని జగన్ రాజీనామా చేశాడు. విజయమ్మతోనే చేయించారు. అలాగే 3 నెలల తర్వాత జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించారు. తర్వాత ఎమ్మెల్యే ఎంపీ సీట్లకు ఉప ఎన్నికలు జరిగాయి. సానుభూతి కారణంగా వివేక పైన విజయమ్మ గెలిచారు. అనంతరం కుటుంబంతో ఉండాలని వివేక వైసీపీలో చేరారు. సానుభూతి ఆయన మరణం తర్వాత కూడా మనకు మీరు వివేకం సినిమా చూస్తే మీకు అర్థమైపోయేది. ఇక్కడ ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అర్థమైపోతుంది. ఇక షర్మిలకు పేరు వస్తుందని పక్కన పెట్టేశారంటూ కూడా మరొకటి కూడా చెప్పుకొచ్చింది. జగన్ అరెస్ట్ అయ్యాక షర్మిల ప్రచారం చేశారు. 18 అసెంబ్లీ 1 లోక్సభ స్థానాలకు పోటీ జరిగితే 13 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలిచింది. జగన్ జైల్లో ఉండటంతో షర్మిల ప్రజాప్రస్థానం పేరిట రోడ్లపైన తిరిగారు. అయినా షర్మిలకు పేరు వస్తుందని ఉద్దేశంతోనే ఆమెను పక్కన పెట్టేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కూడా షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తున్నారంటే జరగలేదు. రాజకీయాల్లో ఏమాత్రం అనుభవం లేని అవినాష్ రెడ్డితో పోటీ చేయించారు. ఇది కూడా ఆమె కూడా పెద్ద కనీసం ఆమెన జనాల్లో 1300
కిలోమీటర్లు అయితే పాదయాత్రని చేసింది. ఈయనకి అది కూడా లేదు కదా! అంటే రాజకీయాల్లో ఇప్పుడు రావాలంటే యువత గాని, ఎవరికి గాని మీరు సంపాదించుకోవాలి. అంటే ఒక ఉద్యోగస్తుడు ఏదో నెలకు 10,000, 20,000 సంపాదిస్తే మీరు యాంత్రిక జీవితం ఉంటది. అదే రాజకీయాల్లోకి వచ్చారంటే ఒక 5 ఏళ్ళు రాజకీయాల్లో గనక ఉన్నారంటే కోట్ల రూపాయలు. మళ్ళీ ప్రభుత్వం అధికారులందరూ కూడా మనకు సలాం చేస్తారు. ఎంత పెద్దవాళ్ళైనా సరే. అటువంటిది రాజకీయం కాబట్టి ఎవరైనా నిరుద్యోగ యువత, చదువు రాని వారు ఎవరైనా ఉంటే రాజకీయాల్లోకి వెళ్ళిపోతే కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. అటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక పులివెందులలోనే వివేక్‌కు మొదటి వెన్నుపోటు అంటూ కూడా హెడ్‌లైన్‌తో ఒకటి చూసినట్టయితే జగన్ మాట కాదనలేక అవినాష్‌కు వివేక మద్దతు ప్రచారం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు 2017లో వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకను నిలబెట్టారు. అవినాష్ రెడ్డి ప్రచారం చేసిన పులివెందులలో వివేకకు మొదటి వెన్నుపోటు జరిగింది. తనను ఓడించారని తెలిసినా పార్టీని నిలబెట్టేందుకు వివేక తీవ్రంగా ప్రయత్నించారు. 2019 ఫిబ్రవరిలో కడప ఆత్మీయ సమావేశం పేరిట జరిగిన సభలో వివేక అందరితో మాట్లాడారు, కానీ అవినాష్ను పలకరించలేదు. అదే సమయంలో వివేక రాష్ట్రమంతా సమావేశం నిర్వహించారు. అలా ఆయన ప్రాధాన్యం పెరిగిపోవడంతో పులివెందులలో వివేక ఓటు మాయమైపోయింది. అది విపక్షాల పని అని కూడా అప్పట్లో అనుకున్నాం. ఈ ఈ ఈ మొత్తం మీరు వివేకం సినిమా చూస్తే సేమ్ మరి ఈయన చెప్పిన పాయింట్లను బేస్ చేసుకొని అక్కడ ఇది చేశారా, లేకపోతే అక్కడదే ఈమె చెప్తున్నారని కూడా చూడొచ్చు. ఇక సానుభూతి కోసమే వివేక హత్య అంటూ కూడా హెడ్లైన్ కనుక మనం చూసినట్లయితే అవినాష్ తరపున వివేక ప్రచారం చేసిన తర్వాత కూడా ఆయనను చంపడానికి సానుభూతి పొందాలనుకోవడమే కారణం కావచ్చు. జగన్ చెప్పారనే అవినాష్ తరపున వివేక ప్రచారం చేశాడు. మద్దతు ఇచ్చిన వ్యక్తిని చంపితే ఏమనాలి, రాజకీయాల్లోకి రాకూడదని నేను 20 ఏళ్ల క్రితమే నిర్ణయించుకున్నా, అందుకే అవినాష్ రెడ్డి పైన నేను పోటీకి దిగలేదు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే అవినాష్ ఓడినా నా పోరాటం ఆగదు అంటూ కూడా చెప్తున్నారు. అయితే సునీత గారు అయితే చెప్తున్నారు, ఇది తెలుగుదేశం పోరాటం కాదు, నా వ్యక్తిగత పోరాటం అంటూ కూడా చెప్తున్నారు. బెదిరింపులకు భయపడితే నేను ఈ పోరాటాన్ని మొదలుపెట్టేదాన్ని కాదు, ప్రతీకారం తీర్చుకోవడం నా ఉద్దేశం కాదు. ఇదే పరిస్థితిలో ఇంకొకరు వస్తే వారితో పోరాటం స్ఫూర్తికి ఇవ్వాలనేసి అలా అంటే బెదిరింపులకు భయపడేదాన్ని అయితే నేను ఈ పోరాటాన్ని స్టార్ట్ చేయను. అలాగే నేను ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో రాలేదు. ఇది ఎందుకు చేస్తానంటే అలాంటి పరిస్థితి ఇంకెవరికైనా వస్తే వాళ్ళకి ఇది ఒక స్ఫూర్తిగా ఉండాలనే ఒక ఉద్దేశంతో నేను ప్రయత్నం చేస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో అవినాష్ రెడ్డి ఓడిపోయినా నా పోరాటం అయితే ఆగదు అంటూ కూడా చెప్తున్నారు. దేశంలో 2G మొదలుకొని లిక్కర్ స్కామ్ వరకు చాలా కేసులు చూసాం. వివేక హత్య కేసులో దర్యాప్తు ఇంతవరకు తేల్చిన ఘనత సిబిఐదే. న్యాయస్థానాలు సిబిఐవి నాకు పూర్తి నమ్మకం ఉంది అని కూడా ఆమె చెప్పుకొస్తున్నారు. అంటే 2G కేసు నుండి కూడా ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్నటువంటి లిక్కర్ కేసు వరకు కూడా ఈ కేసులన్నీ కూడా చూసాము. కానీ వివేక కేసులో దర్యాప్తు ఎంతవరకు తెచ్చిందంటే ఆ ఘనత మాత్రం సిబిఐదే అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించి ఏం జరుగుతుంది ఏమనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందులో ఆమె ప్రజెంటేషన్ అయితే కుటుంబ పెద్ద వివరాలు వైఎస్ వివేకానంద రెడ్డి అంటూ కూడా దీనికి సంబంధించి మొత్తం ఆమె 50 పేజీల పైన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే హైదరాబాద్లో ఇచ్చింది మీడియా సమావేశం. చూద్దాం దీంట్లో నిజంగా ఏం చెప్పినట్టుగా అవినాష్ రెడ్డి ఓడిపోతారా లేదా అనేది కూడా మీరు కామెంట్ చేయండి. ఈమె చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉందో లేదో కూడా అది కూడా దానిపైన కూడా సంబంధించి కూడా మీరు కామెంట్ చేయండి. ఇంకా రానున్న రోజుల్లో అయినా వివేకానంద రెడ్డి హత్యకి దానికి సంబంధించి ఎవరు చంపించారు, వాళ్ళ వెనక ఎవరు